వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో ఒక ఫుల్లీ ఫర్నిష్డ్ ప్రాపర్టీ మీ ముందుకు ఎక్స్ప్లోర్ చేయడానికి ఇవాళ సాహెబ్ నగర్కి అయితే రావడం జరిగిందండి. ఈ సాహెబ్ నగర్ ఎక్కడ అనుకుంటున్నారా? నియర్ బై వనస్థలిపురంలో అయితే ఉంటుందండి. G+2 అన్నమాట. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి 2 BHK, ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి 3 BHK, అదేవిధంగా పెంట్ హౌస్ కూడా 2 BHK అయితే ఉందండి. చాలా మంచి ప్రాపర్టీ అండి, రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అన్నమాట. ఈ ప్రాపర్టీ వచ్చేసి 4 years బ్యాక్ ప్రాపర్టీ అన్నమాట. ఓనర్కి ఏంటంటే ఈ ప్రాపర్టీ సేల్ చేద్దామని చెప్పేసి వాళ్ళు ఎక్స్ప్లోర్ చేయమని చెప్పేసి మనకైతే కాల్ చేయడం జరిగింది. చాలా బాగుందండి. గ్రౌండ్ ఫ్లోర్లో, సెకండ్ ఫ్లోర్లో అయితే ఆల్రెడీ రెంటర్స్ ఉంటున్నారనమాట. ఇక్కడ రెంట్ కూడా మంచి రెంట్ కూడా రావడం జరుగుతుంది అనమాట. మీకు ఓనర్ కోసం కన్స్ట్రక్షన్ చేసుకున్న 3 BHK మాత్రం ఇవాళ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. ఒకసారి ఎలివేషన్ అయితే చూడండి, చాలా మంచి ఎలివేషన్ అయితే తీసుకోవడం జరిగిందండి. ప్రాపర్టీ మనకు జక్కిరి రామస్వామి నగర్ రెడ్డి కాలనీలో అయితే ఉందండి. ఈ ప్రాపర్టీ 249 స్క్వేర్ యార్డ్స్ అండి, 30x60 డైమెన్షన్స్ అనమాట. ప్రాపర్టీ వచ్చేసి మనకు వెస్ట్ ఫేసింగ్ అయితే ఉందండి. ప్రాపర్టీ ముందు మనకు 33 feet గల్లీ అయితే ఉందండి. చూస్తున్నారు కదా, చాలా లేటెస్ట్ కన్స్ట్రక్షన్, రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అన్నమాట. 4700 SFT అన్నమాట. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, అదేవిధంగా సెకండ్ ఫ్లోర్ అయితే ఉండడం జరిగింది. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో ఓనర్ కోసం కన్స్ట్రక్షన్ చేసిన ప్రాపర్టీ అయితే మీకు ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. మనకు గేట్ ఏదైతే ఉందో, గేట్ వచ్చేసి మనకు 10 feet గేట్ అయితే తీసుకోవడం జరిగింది. గ్రానైట్తో ర్యాంప్ తీసుకున్నారు. అదేవిధంగా ప్లాంట్స్ పెట్టుకోవడానికి మనకు ప్రొవిజన్ కూడా తీసుకోవడం జరిగింది. ఆల్రెడీ ప్లాంట్స్ ఎవ్రీథింగ్ అయితే పెట్టున్నదండి. ప్రాపర్టీ అయితే చాలా లేటెస్ట్గా మంచి ఫుల్లీ ఫర్నిష్డ్తో అయితే కన్స్ట్రక్షన్ చేశారు. చాలా బాగుందండి. ఒకసారి లోపలికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ కూడా అన్ని మనం క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ ఎంటర్గానే మనకి ఏదైతే పార్కింగ్ అయితే ఉందండి, పార్కింగ్లో మనకి ఏంటంటే ఒక కార్ పార్క్ చేసుకోవచ్చు, అదేవిధంగా బైక్స్ కూడా పార్క్ చేసుకోవచ్చు. ప్రాపర్టీ చుట్టూ ఏంటంటే మనకు మంచి స్పేస్ అయితే వదిలిపెట్టడం జరిగింది. చూస్తున్నారు కదా, ఎందుకంటే వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా చాలా బ్యూటిఫుల్గా తీసుకున్నారు. ఇక్కడ వీళ్ళు ఏంటంటే ప్లేస్లో మంచిగా ప్లాంట్స్ అంటే గార్డెన్ కూడా పెట్టడం జరిగిందండి. చాలా బ్యూటిఫుల్గా అయితే ప్రాపర్టీ ఉంది. ప్రాపర్టీ చుట్టూ మనకి ఏంటంటే 3 to 4 feet అయితే వదిలిపెట్టడం జరిగిందండి. కింద గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి 2 BHK ఉంది. దీన్ని అలా రెంట్కి ఇచ్చారండి, రెంటర్స్ అయితే ఉంటున్నారన్నమాట. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి మనకు స్టెప్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వచ్చేసి మనకు 4 feet స్టెప్స్ తీసుకున్నారు. ఆల్రెడీ మనకు మీటర్స్ చూస్తున్నారు కదా, మీటర్స్ ఎవ్రీథింగ్ అయితే వచ్చినాయండి. పైకి వెళ్ళడానికి మనకు స్టీల్ రైలింగ్ కూడా ఉందండి. ఇది కూడా మంచి స్టెయిన్లెస్ స్టీల్ తీసుకోవడం జరిగింది. సెక్యూరిటీ ప్రాబ్లం లేకుండా మనకి ఇక్కడ డోర్ కూడా తీసుకున్నారు. చూస్తున్నాం కదా, ఇక్కడ డోర్ కూడా ఉందన్నమాట. ఇవన్నీ మంచిగా స్టీల్తో అయితే వీళ్ళు చేపించినారండి. పైకి రాగానే మనకు ఫస్ట్ ఫ్లోర్లో ఇది బాల్కనీ అనమాట. బాల్కనీ చూస్తే మంచి టెఫన్ గ్లాస్, స్టీల్ రాడ్ ఇవన్నీ పెట్టించినారండి. ఇది వచ్చేసి మనకు సింహద్వారం అనమాట, మెయిన్ ఎంట్రన్స్ అండి. మంచిగా ఇండియన్ టేక్తో అయితే వీళ్ళైతే డోర్స్కి ఇట్లా చేపించినారు. ఇది వెస్ట్ ఫేసింగ్ అండి. ఒక సైడ్స్ వచ్చి చూస్తే ప్రాపర్టీ చుట్టూ ఈ విధంగా 4 feet గల్లీ అయితే తీసుకోవడం జరిగింది. ఒకసారి లోపలికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ చెప్తాను. పైన మంచిగా ఫాల్ సీలింగ్, కింద గ్రానైట్. మనకు ఫస్ట్ ఎంటర్గానే హాల్ అయితే తీసుకున్నారండి. హాల్ అయితే కింద కంప్లీట్ ఏం చేస్తున్నారంటే వీళ్ళు టైల్స్ తీసుకున్నారు. పెయింటింగ్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా, వన్ వాల్ వచ్చేసి ఎల్లో కలర్ అలా వైట్ తీసుకోవడం జరిగింది. పైన ఒకసారి ఫాల్ సీలింగ్ చూడండి. ఫాల్ సీలింగ్ కూడా మంచి నీట్ ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అనమాట. మంచి ఇట్లా వెళ్ళింది వుడ్ వర్క్ కూడా చేయించినారండి. మనం వుడ్ వర్క్ చేయించుకోవడం అవసరం లేదు. పైన ఫ్యాన్స్ కూడా చూస్తే ఫ్యాన్స్ కూడా ఉన్నాయి. మనం లోపలికి హాల్ లోపలికి ఎంటడానికి మంచి ఆర్చ్ విత్ వుడ్తో ఆర్చ్ అయితే తీసుకోవడం జరిగిందండి. ఇప్పుడు మనం హాల్లోకి ఎంటర్ అయినాం అనమాట. హాల్ చాలా స్పేషియస్గా, చాలా బ్యూటిఫుల్గా ఉంది. కింద మొత్తం టైల్స్. ఇక్కడ చూస్తే ఒక టీవీ ఉంటే ఒకసారి చూడండి, మీకు ఇక్కడే అర్థమైపోతుంది. ఇదేంటంటే కంప్లీట్ వుడ్తోనైతే వీళ్ళు ఫర్నిషింగ్ అయితే చేపించినారు. పైన ఫాల్ సీలింగ్ చూస్తే ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుందండి. ఫ్యాన్స్ ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయి. మనకి ఈవెన్ విండోస్ తీసుకుంటే 2 windows తీసుకున్నారండి. ఇవి కూడా UPVC విండోస్. చూస్తున్నారు కదా, UPVC విండోస్ ఉన్నాయి. ఫోటో ఫ్రేమింగ్తో మంచిగా ఉన్నాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనం కిచెన్ దగ్గరికి వెళ్తే ఓపెన్ కిచెన్ అండి. కిచెన్ చూస్తే మీరు ఒకసారి చూడండి ఎంత బాగుందో. కంప్లీట్ వుడ్ వర్క్ చేసి ఉందన్నమాట. గ్రీన్ వైట్ థీమ్తో అయితే బ్యూటిఫుల్గా తీసుకున్నారు. ఈవెన్ చిమ్నీ కూడా చూస్తే చిమ్నీ కూడా ఉంది. మనకు ట్యాప్స్ ఎవ్రీథింగ్ రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అన్నమాట. జస్ట్ మీరు ప్రాపర్టీకి వచ్చి ఉండొచ్చు అన్నమాట, అంత మంచి ప్రాపర్టీ. మధ్యలో కూడా మనం చూస్తున్నాం కదా, ఇదంతా వుడ్ వర్క్తో వీళ్ళే దగ్గర నుంచి చేపించినారు. పైన ఫాల్ సీలింగ్ ఉంది. చుట్టూ చూస్తే మనకు కబోర్డ్స్ కూడా మంచి కబోర్డ్స్ ఉన్నాయి. చూస్తున్నారు కదా, చుట్టూ కబోర్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది. చాలా బ్యూటిఫుల్ ఉందండి ప్రాపర్టీ. ప్రాపర్టీ వచ్చేసి మనకు సాహెబ్ నగర్లో ఉందండి.
సాహెబ్ నగర్ వనస్థలిపురంలో అయితే ప్రాపర్టీ ఉంది. మనకు బ్యాక్ సైడ్ వెళ్ళడానికి ఇక్కడ కిచెన్ నుంచి వాస్తు ప్రకారం ఒక డోర్ కూడా ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా, ఇది డోర్ అన్నమాట. ఇక్కడ కూడా ఒక వాష్రూమ్ అయితే ఉంది. చూస్తున్నారు కదా, బ్యాక్ సైడ్ కూడా ఒక వాష్రూమ్ అయితే ఉండడం జరిగిందండి. ఒకసారి మనం నెక్స్ట్ ఏంటంటే బెడ్రూమ్స్, 3 బెడ్రూమ్స్ అన్నట్టు పైన ఫస్ట్ ఫ్లోర్లో, అవి కూడా మనకు క్లియర్గా ఎక్స్ప్లోర్ చేస్తారన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉందండి. సింక్ కానీ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారు. ఒకసారి ఇక్కడ రండి. ఇక్కడికి వస్తే మీకు ఒక బెడ్రూమ్ ఉందండి. ఇది వచ్చేసి మంచిగా చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. చాలా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్ చేశారు. ఇదంతా వుడ్ వర్క్ కంప్లీట్ అయిపోయిందండి. ఇలానే మనకు ప్రాపర్టీ అయితే ఇచ్చేస్తారనమాట. పైన ఫాల్ సీలింగ్ చూడండి, బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్. మనకు 4x4 విండో, వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా. వుడ్ వర్క్ కూడా చూస్తున్నారు కదా, వుడ్ వర్క్ కూడా చాలా నీట్గా అయితే చేపిస్తున్నారు. ప్రాపర్టీ చాలా బాగుందండి. మీరు లైవ్లో చూస్తే ఇంకా బాగా వస్తుంది. పైన మనకు చూస్తే పైన కూడా మనకు కబోర్డ్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. ప్లస్ ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా మనకు కబోర్డ్స్ అయితే ఇవ్వడం చూస్తున్నారు కదా. ఎవ్రీథింగ్ చాలా బాగా అయితే ఓనర్ దగ్గర నుండి కన్స్ట్రక్షన్ చేయించుకున్నాడు అన్నమాట ఈ ప్రాపర్టీ. నెక్స్ట్ మనము ఇంకో బెడ్రూమ్కి అయితే వెళ్దామండి. ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అనమాట. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా మంచిగా అయితే తీసుకోవడం జరిగింది. చూస్తున్నారు కదా, చాలా పెద్ద ఉందండి. దీంట్లో కూడా మనకు కబోర్డ్స్ చూస్తున్నారు కదా, కబోర్డ్స్ కూడా పెద్ద పెద్ద మంచి కబోర్డ్స్ అయితే తీసుకున్నారు. ఆయన కూడా మనకు కబోర్డ్స్ తీసుకోవడం జరిగింది. చాలా మంచిగా ఉందండి ప్రాపర్టీ. రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అన్నమాట ఇది కూడా. ప్లస్ ఇక్కడ విండో చూస్తుంటే 6x4 విండో తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ కూడా వర్క్ చూస్తున్నారు కదా, చాలా మంచిగా వర్క్ చేపిస్తున్నారండి. వుడ్ వర్క్ అంతా వుడ్ వర్క్ వీలే చేపిస్తున్నారు. చాలా మంచిగా ఉందండి ప్రాపర్టీ. నెక్స్ట్ ఇది వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ అన్నమాట. మన మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి దీంట్లో కూడా మనకు వెస్టర్న్ తీసుకున్నారు. షవర్, గ్రీజర్, ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయండి. రెడీ టు ఆక్యుపై అన్నమాట ప్రాపర్టీ మాత్రం చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకో బెడ్రూమ్ అయితే చూద్దామండి మనం. అది వచ్చేసి మనకు గెస్ట్ బెడ్రూమ్ అనమాట. స్ట్రైట్ వెళ్తే మనకి గెస్ట్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. హాల్లో చిల్డ్రన్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్, ఇటు వెళ్తే గెస్ట్ బెడ్రూమ్ అనమాట. ఒకసారి చూద్దాము. ఇది గెస్ట్ బెడ్రూమ్. గెస్ట్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఇచ్చినారు. అదేవిధంగా దీంట్లో కూడా కబోర్డ్స్ చూస్తున్నారు కదా, చాలా మంచి అయితే తీసుకోవడం జరిగింది. స్పేషియస్గా పెద్ద పెద్ద తీసుకున్నారు. మంచి థీమ్స్తో తీసుకున్నారండి. మనం చిల్డ్రన్ బెడ్లో కూడా 4x4 విండో ఇచ్చినారు. పైన మంచిగా చూస్తే ఫ్యాన్, ప్లస్ ఇక్కడ నుంచి మనం బ్యాక్ సైడ్ వస్తే మంచిగా బాల్కనీ కూడా ఉందండి. బాల్కనీ పక్కకి చూస్తే వాష్రూమ్ కూడా ఉంది. ఇలా చుట్టూ చూస్తున్నారు కదా, మంచిగా 4 ఫీట్ గల్లీ చాలా స్పేషియస్గా అయితే తీసుకోవడం జరిగింది. ఇక్కడ గ్రీనరీ కూడా చూడండి, గ్రీనరీ కానీ ఎవ్రీథింగ్. దీనికి మున్సిపల్ వాటర్, బోర్ వాటర్, మంచి పెద్ద సంపు కూడా తీసుకోవడం జరిగిందండి. ప్రాపర్టీ వచ్చేసి మంచి లొకేషన్లో ఉందండి. సాహెబ్ నగర్ వనస్థలిపురం నియర్ బై అయితే ప్రాపర్టీ ఉందండి. దీని కంప్లీట్ డీటెయిల్స్, లొకేషన్, ఎవ్రీథింగ్ అయితే మీకు క్లియర్గా డిస్క్రిప్షన్లో ఇస్తానండి. మళ్ళీ ఒక్కసారి ప్రాపర్టీ చూడండి, మళ్ళీ ఒకసారి డీటెయిల్స్ కూడా మీకు క్లియర్గా చెప్తాను. ప్రాపర్టీ వచ్చేసి మనకు జక్కరి రామస్వామి రెడ్డి కాలనీలో అయితే ఉందండి. 249 స్క్వేర్ యార్డ్స్ అన్నమాట. 30x60 డైమెన్షన్స్, వెస్ట్ ఫేసింగ్ అండి. మనకు ప్రాపర్టీ ముందు 33 ఫీట్ రోడ్ అయితే ఉందండి. బిల్డప్ ఏరియా వచ్చి మనకు 4700 SFT అనమాట. ప్రాపర్టీ గురించి మీకు అన్ని డీటెయిల్స్ చెప్తున్నాను కదండి. ప్రాపర్టీ మరి ఎంత ఏంటి అని చెప్పేసి అనుకుంటున్నారేమో, చాలా తక్కువ ప్రైస్ చెప్తున్నారండి. 1,95,00,000 చెప్తున్నారు. ఈ ఏరియాలో పర్ యార్డ్ వచ్చేసి 45,000 అయితే పోతుందంట. ఓనర్కి ఏంటంటే నీడ్ ఇమ్మీడియట్లీ సేల్ చేసుకోవాలని చెప్పేసి ఉండడం ద్వారా 1,95,00,000 చెప్తున్నారు. ఇది 100% వాస్తుని కన్స్ట్రక్షన్ చేశారు. 80% లోన్ కూడా మీకు వస్తుందని చెప్తున్నారు. కింద వచ్చేసి మనకు ఆల్రెడీ 12,000 అయితే రెంట్ కూడా వస్తుందట. పైన వచ్చేసి 10,000 రెంట్ కూడా వస్తుందట అండి. సో మీరైతే ఈ ప్రాపర్టీకి నచ్చినట్లయితే నేను స్క్రీన్ మీద ఓనర్ నెంబర్, డైరెక్ట్ ఓనర్ నెంబరే డిస్ప్లే చేస్తానండి. అదేవిధంగా డిస్క్రిప్షన్లో ప్రాపర్టీ లొకేషన్ ఎవ్రీథింగ్ అయితే మీకు క్లియర్గా ఇస్తాను. మీరు డైరెక్ట్ ఓనర్ని కన్సల్ట్ అయ్యి ఈ ప్రాపర్టీని మీరు దగ్గర నుండి చూసి నచ్చితే మాత్రం ఓనర్ని కన్సల్ట్ కాండి. మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మన ఇన్స్టా కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.